ఆ సవాలు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు. ఆయనతోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల. నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు. అక్కడే ఉన్నా కాబట్టి ఆయనతో ఒక సరిసమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు. ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ సీట్ అంటే ఆడ కూర్చొని. కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉంటాను పారిపోతాను అన్న ఆయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి. రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రం తులసిమాల పడతామనో చాలామంది చెప్తూ ఉంటారు, కానీ అన్నీ జరగవు. ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదన్నా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చావు మళ్ళా అని అంటే ఎట్ట ఏదో ఒక దాంట్లో దూరాలు కదా. ఖాళీగా ఎట్టుంటే మాకు పొద్దుపోద్దా, మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోళ్ళం అయిపోతాం. మాకు ఇప్పుడు నా వరకు ఎత్తుకోండి మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే, నన్ను ప్రేమించేవాళ్ళే, అభిమానించేవాళ్ళే, మా వివేకానంద దగ్గర నుంచి చూసిన వాళ్ళే. నన్ను మీ అందరికీ ఏమనిపిస్తుంది, నేను ఓడిపోయాడు ఇంత వెళ్ళిపోతాడు అనుకుంటారు. 5 ఏళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యా మేము ఓడిపోతే. నేను నిజంగా చెప్తున్నా. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి, నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు, వ్యాపకం లేదు. నేనేం చేయాలి చెప్పండి? ఇట్నే ఉన్నాను ఇంట్లో. ఆఖరి మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయటకు గొళ్ళెం పెట్టే పరిస్థితి వస్తుంది. పిచ్చోడు బయటకు వస్తే ఏమవుద్దని. ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. మీకు తెలుసో తెలీదు. ఈ జిల్లా నుంచి ఒక ఆయన, మీరు అడిగిన ఆయన, తిరుపతి జిల్లాలో ఒక ఆయన, 2 పిచ్చోళ్ళు అయ్యి ఈ జిల్లాలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇళ్లలో బయట గొళ్ళాలు పెట్టున్నారంట. ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ రావాలంటే ఎట్ట స్వాములలా? మీరు వదిలేయండి మమ్మల్ని. అప్పుడప్పుడు అంటుంటాం, మళ్ళీ వస్తుంటాం, మమ్మల్ని దయపెడుతున్నాను కొంచెం అన్నా చెప్పన్నా.